2024 లో సామ్సంగ్ గెలాక్సీ S23 కొనడం వర్తేనా? ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇప్పుడున్న ఫోన్స్ తో పోటీని తట్టుకుంటుందా ఆర్ ఇంకా ఈ కాస్ట్ కి ఇంకా మంచి ఫోన్స్ ఉన్నాయా అనేది చూద్దాం ఈ వీడియోలో. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అనేది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, అండ్ మీరు పెట్టే మనీ ప్రతి ₹1 రూపీకి కూడా ఇది వాల్యుబుల్ కాదా అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇదైతే బాక్సింగ్ నేను ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడున్న ఆఫర్స్ లో అయితే ఆర్డర్ చేశాను. సో ఇది అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము ఫస్ట్ ఎలా ఉంది అనేది. సో ఇదైతే బాక్స్ మనకి. ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 ఫోన్ లాంచ్ అయినప్పుడు దాని స్లీక్ డిజైన్, పవర్ఫుల్ హార్డ్వేర్ అండ్ ఇంప్రెసివ్ కెమెరా సెటప్ వీటన్నిటిని చూస్తే ఇది బెస్ట్ ఫోన్. ప్రతి ఇయర్ మనకు చాలా ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఇప్పటికీ ఇది గుడ్ చాయిస్ పెర్ఫార్మెన్స్ అండ్ గుడ్ క్వాలిటీ కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి డీటెయిల్ గా ఈ ఫోన్ ని అన్బాక్సింగ్ చేసి దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే మనకి సో ఇదైతే మనకి ఫోన్ అన్నమాట. సో నేను మీ ముందే ఓపెన్ చేస్తున్నా. సో యా ఫోన్ ఇది వచ్చేసరికి ఫోన్ మనకి. నేను గ్రీన్ కలర్ ఆర్డర్ చేసా ఎందుకంటే యాక్చువల్లీ బ్లాక్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా, బట్ గ్రీన్ అయితే మనకి బ్లాక్ గ్రే కలర్ గ్రీన్ కలర్ అన్నట్టు కొంచెం కనిపిస్తుంది అనమాట. అండ్ బిల్ క్వాలిటీ వీటన్నిటి గురించి నేను క్లియర్ గా ముందు మాట్లాడతాను. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఫోన్ ది. జస్ట్ ఈ ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే దిస్ ఇస్ ద ఫోన్. అండ్ ఈ బాక్స్ లో ఇంకేం ఇచ్చారో చూద్దాం మనం. సో ఇందులో మాన్యువల్ ఒక్కటి ఉంటుంది నాకు తెలిసి, అండ్ కేబుల్ ఒకటి ఇచ్చారు వీళ్ళు. ఎస్ ఈ కేబుల్ ఒకటి ఇచ్చారు, అడాప్టర్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇది వచ్చేసరికి గైడ్, ఫోన్ గైడ్, ఒక పేపర్ ఒకటి మెన్షన్ చేశారు. సో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఇదంతా అయితే పక్కన పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కోసం మాట్లాడుకుందాం ఫస్ట్. సామ్సంగ్ గెలాక్సీ S23 ఓన్ ప్రీమియం ఫీల్ ని మెయింటైన్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ అండ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో ముందు అండ్ వెనుక కూడా మంచి స్టైల్ అండ్ డ్యూరబిలిటీతో వస్తుంది. సో 2024 లో కూడా కొత్త మొబైల్స్ తో పోలిస్తే ఫ్రెష్ లుక్ అంటే కొత్తగా ఉండేలా ఉందన్నమాట. మీరు కనుక బిల్ట్ క్వాలిటీని చూసుకుంటే ఈ ఫోన్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు, ఖచ్చితంగా అయితే చెప్తా. అండ్ ఇప్పుడు ఈ సామ్సంగ్ గెలాక్సీ డిస్ప్లే గురించి చూద్దాము. సామ్సంగ్ డిస్ప్లేలు ప్రపంచ స్థాయిలో ఉంటాయి, అంటే వరల్డ్ క్లాస్ ఉండడంతో S23 SG కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. 6.1 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 2024 లో కూడా ఈ డిస్ప్లే క్వాలిటీని మ్యాచ్ చేయగలిగే ఫోన్లు చాలా తక్కువ ఉంటాయి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. అండ్ గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కి ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కోసం చూద్దాం, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే S23 5G స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ సెకండ్ ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ 8GB ర్యామ్ తో వస్తుంది. మీరు కొత్త గేమ్స్ ఆడుతున్నా అండ్ మల్టీ టాస్కింగ్ చేసుకున్నా ఆర్ హెవీ యాప్స్ ని యూస్ చేస్తున్నా ఈ ఫోన్ అన్నిటికీ బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇందులో చూసుకుంటే సామ్సంగ్ ఆల్రెడీ కొన్ని ఇన్బిల్ట్ యాప్స్ ఉన్నాయి అండ్ గూగుల్ కూడా ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అండ్ ఇందులో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ షాపింగ్ యాప్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోకుండానే మీరు ఇలా ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. అండ్ 120 రిఫ్రెష్ రేట్ వల్ల చాలా ఫాస్ట్ అయితే ఉంది. 2024 లో కూడా ఈ చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ తో పోటీ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కెమెరా క్వాలిటీ గురించి చూద్దాము. ఈ ఫోన్ కి కెమెరా కూడా పెద్ద ప్లస్ పాయింట్. 50 మెగాపిక్సెల్స్ మెయిన్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో S23 5G అయితే అద్భుతమైన ఫొటోస్ వస్తున్నాయి దీంట్లో. ఇక్కడ నేను మీకు డిస్ప్లే మీద ఇచ్చినవి కూడా చూడొచ్చు. అండ్ ఇది లేటెస్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే బెస్ట్ ఫొటోస్ వస్తాయి ఇందులో. అండ్ ఇది 12 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఫోన్. నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ కోసం మాట్లాడుకుందాము. సామ్సంగ్ S23 5G 3900 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ సామ్సంగ్ ఆప్టిమైజేషన్ వల్ల ఇది మీరు వాడటానికి పూర్తిగా సరిపోతుంది అనమాట. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కొంచెం టైంలోనే 50% ఛార్జింగ్ అవుతుంది. అండ్ 2024 లో కూడా ఈ బ్యాటరీ లైఫ్ అనేది బాగానే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ కోసం చూద్దాము. సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే సెక్షన్ చూద్దాము. సామ్సంగ్ S23 యొక్క డైనమిక్ AMOLED డిస్ప్లే అద్భుతమైందనమాట.
సో ఇక్కడ మీరు లైట్ అండ్ డార్క్ మోడ్ ని స్విచ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే డార్క్ మోడ్ ని చూస్ చేసుకోండి. ఇది బ్యాటరీ లైఫ్ ని కాపాడుతుంది అండ్ కళ్ళకు కూడా మంచిది అనమాట. సో అండ్ బ్రైట్నెస్ ని ఎప్పుడు ఫుల్ గా పెట్టుకోకండి, తగ్గించి పెట్టుకోండి. దానివల్ల మీకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ తర్వాత మోషన్ స్మూత్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సామ్సంగ్ మీకు 60Hz అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ చూస్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. బట్ ఇది స్క్రోలింగ్ స్మూత్ గా ఉండడానికి బాగుంటుంది, కానీ బ్యాటరీ కొంచెం ఎక్కువగా అవుతుంది అనమాట. అండ్ ఇంకా బ్యాటరీ అండ్ డివైజెస్ చూద్దాం ఒకసారి. సో బ్యాటరీలోకి వెళ్తే ఇక్కడ పవర్ సేవింగ్ మోడ్ ని చూస్ చేసుకోవచ్చు. మీ బ్యాటరీ తక్కువ ఉంటే దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఎప్పుడు ఆఫ్ చేసే పెట్టుకోండి. అండ్ ఇక కెమెరా సెట్టింగ్స్ చూపిస్తాం మీకు. ఇక్కడ కెమెరాలోకి వెళ్ళాక ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. దీంట్లో సీన్ ఆప్టిమైజేషన్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ మీకు వీడియో లెందీ అవ్వకుండా నేను షార్ట్ కట్స్ లో చెప్తున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళాక మీకు ఇక్కడ 4K ఆర్ 8K రెజల్యూషన్ లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, కానీ మీ ఫోన్ మెమొరీ ఎక్కువ అవుతుంది అనమాట. సో మీరు 4K ని యూస్ చేయండి. ఇది మంచి క్వాలిటీ ఇస్తుంది అండ్ మెమొరీ కూడా సేవ్ చేస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వీడియోస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో అడగండి, నేను దానికోసం మళ్ళీ సపరేట్. ఇప్పుడు దీని కాస్ట్ గురించి మాట్లాడుకుందాము. 2024 లో ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 అనేది చీప్ మొబైల్ అయితే కాదు. ఇప్పుడు కూడా అమెజాన్ లో 63,000 ఉంది. అండ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. 37,999 అండ్ బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా యూస్ చేస్తే ఇంకా తగ్గుతుంది అనమాట. ఇది గనక మీరు తీసుకుంటే మంచి డీల్ అవుతుంది. బెస్ట్ కెమెరా అండ్ ప్రీమియం క్వాలిటీ కోసం చూస్తే 40K లోపు ఇది ది బెస్ట్ మొబైల్ అనే అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఫైనల్ గా 2024 లో ఈ సామ్సంగ్ గెలాక్సీ S23 కొనడం వర్త్ అయినా అంటే ఖచ్చితంగా వర్త్ అనే చెప్తాను నేను. ఎందుకు అంటే మంచి బిల్ క్వాలిటీ, అద్భుతమైన డిస్ప్లే అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ టాప్ టైర్ కెమెరా కోసం చూస్తే ఇది మంచి ఆప్షన్ అవుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఇప్పుడు చాలా నెక్స్ట్ మోడల్స్ వచ్చేసాయి కదా, కొత్త మొబైల్స్ వచ్చేసాయి కదా అనుకోవచ్చు. కొత్త మొబైల్స్ లో మైనర్ అప్డేట్స్ వస్తున్నా గానీ ఆ ఫోన్స్ తో ఇది పోటీ పడి మీకు బడ్జెట్ లో 40K లోపు ది బెస్ట్ మొబైల్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇందులో మీరు ఏ రకంగా చూసుకున్నా కెమెరా క్వాలిటీ బాగుంది, బిల్ట్ క్వాలిటీ బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. మీరు మల్టీ టాస్కింగ్ యూస్ చేస్తున్నా సరే ఇది చాలా బాగుంటుంది అనమాట మొబైల్. అండ్ అప్డేట్స్ కూడా బాగానే వస్తాయి మొబైల్ కూడా. మీరు లైక్ 1 year అయిపోయింది కదా, మొబైల్ కి అప్డేట్స్ వస్తాయి రావా అనే కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. అండ్ ఈ మొబైల్ నేను ఆల్రెడీ వాడాను అండ్ ఇంకొకటి ఇది నేను ఆర్డర్ చేశాను. సో నేను వాడిన ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నా, ఇదైతే ది బెస్ట్ మొబైల్ అనమాట ఎవరైతే బడ్జెట్ లో మొబైల్ చూస్తున్నారో. ఎందుకంటే మరి మనం 10,000 20,000లో మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే చాలా స్లోగా ఉంటాయి ఫోన్స్. బట్ ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అందించింది అయితే ది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. అండ్ మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ మీకేమైనా వేరే మొబైల్స్ ఈ కాస్ట్ లో గానీ లేకపోతే మీరేం ఆలోచిస్తున్నారు అనేది కూడా కమెంట్స్ లో కమెంట్ చేయండి. సో దట్ నాకు తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు అనేది. నేను మాక్సిమం అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే ఇలాంటి మరిన్ని టెక్ రివ్యూస్ కోసం అండ్ టెక్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.